వృశ్చిక రాశిలో ఏ ఏ నామాక్షరాలు వస్తాయో పరిశీలన చేసినట్లయితే ఇక్కడ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం అంటే తో అనే అక్షరము ఇక్కడ వస్తుంది. అలాగే అనురాధ 4 పాదాలు నా నీ ను నే ఈ అక్షరాలు. అదేవిధంగా జ్యేష్ఠాంతో వృశ్చిక అంటే జ్యేష్ఠ 4 పాదాలు నో యా ఈ యు ఈ అక్షరాలన్నీ ఈ వృశ్చిక రాశిలోనే వస్తాయి. కాబట్టి ఈ అక్షరాలతో ప్రారంభమయ్యేటటువంటి పేర్లన్నీ వృశ్చిక రాశిని చూసుకోవాలి. లేదు మీ జన్మ నక్షత్రం ఉన్నది అంటే జన్మ నక్షత్ర ప్రకారంగా చూసుకోవచ్చు. ఎవరికైతే జన్మ నక్షత్రం లేదో వారికి ఆల్టర్నేటివ్గా ఇదన్నమాట, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అది గురుబలము చాలా అద్భుతంగా యోగిస్తుంది. అంటే గత సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో సప్తమ బృహస్పతి యోగం వృశ్చిక రాశి వారికి చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ సంవత్సరం కూడా భాగ్య బృహస్పతి యోగము అక్టోబర్ నుంచి అనుకూలంగా ఆయన ప్రసాదిస్తున్నారు ఫలితాన్ని. ఈ మధ్యలో అంటే మే 14 నుంచి అక్టోబర్ వరకు అష్టమంలో ఉంటారు. చోరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అని శాస్త్రం. అంటే ఏదో తెలియనటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది అష్టమంలో గురువు ఉన్నప్పుడు. కాబట్టి మే 14 నుంచి తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేకుండా కాన్ఫిడెంట్గా ముందుకు సాగినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా పంచమ శని యోగం అది అనుకూలంగా లేదు. ఇక రాహువు పంచమ చతుర్థ రాశుల్లో ఆయన కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. కేతువు సంపూర్ణంగా సంవత్సరం మొత్తము లాభ దశమ స్థానాల్లో ఆయన యోగిస్తున్నారు. అంటే మొత్తం మీద చూసినట్లయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి కూడా 100% మనం మార్కులు వేసేయచ్చు. కారణం ఏంటి? ఇక్కడ గురుబలం ఉన్నది, అలాగే కేతువు కూడా సంపూర్ణంగా యోగిస్తున్నారు. కాబట్టి వీరికి కూడా అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఆదాయము వ్యయం చూస్తే ఇక్కడ కాస్త వ్యయం ఎక్కువగా ఉంది. ఖర్చులు 14, ఆదాయం 2. అంటే చాలామంది ఈ రివర్స్ కోరుకుంటారు, కానీ వీరికి 2 ఆదాయం అంటే చాలా తక్కువ ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అనవసర ఖర్చుల్ని అడ్డుకట్ట వేయాలి. రాజపూజ్యం 5, అవమానం 2. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. రాజపూజ్యం బాగుంది కాబట్టి ఇబ్బంది లేదు. వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం 100% బాగుంది. ఆదాయము స్వల్పముగా ఉన్నది, ఖర్చులు అధికంగా గోచరిస్తున్నాయి. అయినప్పటికీ గ్రహబలము పూర్తిగా సహకరిస్తున్నందువల్ల అదృష్ట యోగం అనుకూలంగా ఉంది. అనవసరమైన ఖర్చులు చేసి ఆర్థిక ఇబ్బందులు గురి కాకుండా శుభప్రదమైన గ్రహబలం ఉన్నది కాబట్టి ధనాన్ని పొదుపు చేసుకోవాలి. రాజపూజ్యం చాలా బాగుంది, అవమానం చాలా అల్పంగా ఉంది. కాబట్టి సమాజంలో తగినంత గుర్తింపు, పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. సప్తమ బృహస్పతి యోగము గృహంలో శుభాలని ప్రసాదిస్తుంది. శుభ పరిణామాలు ఉంటాయి. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. భార్య పిల్లలకు మేలు చేకూరుతుంది. అంటే సప్తమం అంటేనే కలత్రస్థానం కాబట్టి కలత్రం అంటే భార్య. అంటే కుటుంబ సంబంధమైనటువంటి అన్ని అంశాలు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాలు 100కి 100% జరుగుతాయి. అంటే అవి అనుకూలంగా ముందుకు సాగుతాయి. అదేవిధంగా 14 నుండి అష్టమంలో గురువు ఇచ్చే ఫలితాలు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి ప్రయాణాలు, ఆర్థిక అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తృతీయ రాశిలో భాగ్యరాశిలో బృహస్పతి యోగము సకల సౌభాగ్యంగా ఉంటుంది కాబట్టి నవమంలో బృహస్పతి చాలా అనుకూల ఫలితాలను ఇస్తారు. శని రాహు గ్రహాలు సహకరించడం లేదు కాబట్టి సకాలంలో పనులు చేసుకోవాలి. డిలే చేయకూడదు. అంటే ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటూ ముందుకు సాగితే ఇబ్బందులు రావు. కాబట్టి సకాలంలో పనులు చేసుకుంటూ శాంతంగా వ్యవహరించాలి. ఆస్తిపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కేతువు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు సౌభాగ్యం ఉంటుంది. దశమ స్థానంలో ఉన్నప్పుడు పనిలో మంచి ఫలితాలు, లాభాలు ఉంటాయి. అలాగే సంపాదన కూడా పెరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి విద్యా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ధన, అదృష్ట, కార్యసిద్ధి ఎలా ఉంది చూసినట్లయితే విద్యలో బాగా రాణిస్తారు. కారణం ఏంటి? ఇక్కడ గురుబలం బాగుంది, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వృత్తిలో వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము కొత్త చైతన్యంతో ప్రయత్నం చేస్తే అభివృద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను చేపడతారు. ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉంది. వ్యాపారంలో ఇబ్బందులను అధిగమించి విజయాలు సాధిస్తారు. లాభాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా పెట్టుబడుల పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. అదేవిధంగా లోతుగా ఆలోచించి నిపుణుల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి. అదృష్టపరంగా సఫలీకృతులు అవుతారు. అదృష్టం సంపూర్ణంగా ఉంది. కార్యసిద్ధి ఏ విధంగా ఉంది అంటే శని ప్రభావము అంత అనుకూలంగా లేదు కాబట్టి శ్రమతో కూడినటువంటి
విజయాలు ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి సంపూర్ణ గ్రహయోగం అనుకూలంగా ఉన్నందువల్ల ప్రత్యేకంగా గ్రహ ధ్యాన శ్లోకాలు ఏవి చేయాల్సిన పని లేదు. ఇష్టదేవత ఆరాధన చేసుకున్నట్లయితే సరిపోతుంది.